యూపీఐని యూస్ చేసి పేమెంట్ చేస్తున్నారా? అయితే ఈ 3 ట్రిక్స్ మీకోసమే. ముందుగా మీరు యూస్ చేసే యూపీఐని ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. అక్కడ కింద స్క్రోల్ చేస్తే మేనేజ్ పేమెంట్స్ అని ఉంటుంది. అందులో యూపీఐ సెట్టింగ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ యూపీఐ నెంబర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ అనదర్ యూపీఐ నెంబర్ అని ఉంటుంది. యాడ్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఏదైనా 8 to 9 డిజిట్ నెంబర్ని యాడ్ చేసుకోండి. దిస్ నెంబర్ ఇస్ అవైలబుల్ అని వస్తుంది. అగ్రి చేసి కన్ఫర్మ్ అని క్రియేట్ కొట్టండి. అంతే, మీ యూపీఐ నెంబర్ అయితే క్రియేట్ అయిపోయింది. దీనివల్ల యూజ్ ఏమంటే ఇది క్రియేట్ చేసిన తర్వాత మీ ఎదుటి వాళ్ళకి మీ పర్సనల్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. వారు డైరెక్ట్గా ఈ నెంబర్కి యూపీఐ పేమెంట్ చేయగలరు. ఇక నెంబర్ 2, మీరు పేమెంట్ కోసం ఎవరికైనా మీ క్యూఆర్ కోడ్ని సెండ్ చేసే అవసరం లేదు. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఆ అమౌంట్ని ఎంటర్ చేయండి. అమౌంట్ ఎంటర్ చేసి ఈ క్యూఆర్ని వాళ్ళకి షేర్ చేయండి. అప్పుడు వాళ్ళు ఈ క్యూఆర్ని స్కాన్ చేసి ఇక్కడ ఎంతైతే అమౌంట్ మనం సెట్ చేసి ఉంటామో అంత అమౌంట్ మాత్రమే వాళ్ళు సెండ్ చేయగలరు. ఇందులో వాళ్ళు ఎక్కువ తక్కువ పేమెంట్ చేయలేరు కాబట్టి టోటల్ అమౌంట్ రిసీవ్ అయిపోతుంది. ఇక నెంబర్ 3, ఇదైతే ఎంతో ఈజీ. మీ మొబైల్కి ఫింగర్ ప్రింట్ ఉంటే బయోమెట్రిక్ పే యూస్ చేయొచ్చు. బయోమెట్రిక్ పే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ అయితే యాక్టివేట్ చేసుకోవాలి. ఇకపై మీరు ఏ పేమెంట్ చేయాలనుకున్నా ఈ పిన్ టైప్ చేసిన అవసరం లేకుండా జస్ట్ బయోమెట్రిక్ తోనే మీరైతే పే చేసేయచ్చు. అది కూడా 5000 వరకు మాత్రమే. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.